బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇండియాతో ఓటమి తర్వాత పాకిస్తాన్ టీంలో విభేదాలు మొదలయ్యాయి. కెప్టెన్ సల్మాన్, షాహీన్ అఫ్రిది వీళ్ళిద్దరి వల్లే టీం మొత్తం కూడా ఓడిందనే అభిప్రాయాన్ని ఆ టీం మొత్తం వ్యక్తపరుస్తోందట. గడిచినటువంటి 4 మ్యాచ్ల్లో 40 రన్స్ కూడా చేయనటువంటి సల్మాన్, ఆయన ఓ కెప్టెనా అంటూ ఆ టీమే క్వశ్చన్ చేస్తుందట. మరోవైపు ఇండియాతో మ్యాచ్లో భారీగా రన్స్ సమర్పించుకున్నటువంటి షాహీన్ అఫ్రిది విషయంలో కూడా టీం అదే అభిప్రాయంతో ఉంది. పాకిస్తాన్ ప్లేయర్స్ ఆట తీరుపైన సీనియర్లు కూడా తీవ్రమైన విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఇండియాతో జరిగినటువంటి 2 మ్యాచ్ల్లో కూడా ఓడిపోవడంతో అవమాన భారంలో పాకిస్తాన్ ప్లేయర్లు మొత్తం కూడా ఒకరిపై ఒకరు నెట్టుకుంటూ దూషించుకుంటున్నారట. పాకిస్తాన్ టీంలో ఆర్మీ చీఫ్ మునీర్ ఉండాలని ఇమ్రాన్ ఖాన్ సెటైర్ వేస్తున్నారు. సూపర్ 4లో భాగంగా ఇవాళ శ్రీలంకతో పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతోంది. అయితే సెమీఫైనల్ ఆశలు ఉండాలంటే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ తప్పకుండా గెలవాల్సిందే. సో ఆసియా కప్లోకి ఎంట్రీ ఇవ్వగానే ఇండియాతో ఫస్ట్ మ్యాచ్లోనే కుప్ప కూలిపోయింది పాకిస్తాన్ యొక్క ధైర్యం, స్థైర్యం రెండు కూడా. ఎందుకనంటే పాకిస్తాన్ని చెంప చెల్లుమనిపించేలా దెబ్బ కొడితే, చాచు కొడితే నేల కతికిపోయింది పాకిస్తాన్. ఇండియా దెబ్బ రుచిసిన తర్వాత నేల కతుక్కుపోయి ఏం చేయాలో తోచక మైండ్ బ్లాక్ అయిపోయి షేక్ హ్యాండ్ కోసం అని చెప్పి ఫైక్రాఫ్ట్ని అడగడం, తర్వాత ఆయన తొలగించాలని చెప్పడం, పీసీబీ ఒక నిర్ణయం తీసుకోవడం, పిచ్చి పిచ్చి మాటలతో, పిచ్చి పిచ్చి చేష్టలతో అందరి ముందు నవ్వుల పాలైంది. ఆ తర్వాత సూపర్ 4 టీంలోకి సూపర్ 4 మ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి. సూపర్ 4లో కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్లో ఇండియా చేసినటువంటి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూసి ఏం చేయాలో తోచక దిక్కుతోచిన పరిస్థితిలో కొంత పిచ్చెక్కిపోయింది పాకిస్తాన్కి. వాళ్ళ సెలబ్రేషన్స్ చూడండి. ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత పాకిస్తాన్ సెలబ్రేషన్స్, పాకిస్తాన్ 50 హాఫ్ సెంచరీ కొట్టగానే వాడు గన్ ఫైర్ చేస్తున్నాడు, ఇంకొకడు ఫ్లైట్ ఎగరేస్తున్నాడు, ఇంకొకడేమో పిచ్చి పిచ్చి గొడవ పెట్టుకుంటున్నాడు. అంటే సహనంగా ఓడిపోయి ప్రవర్తించడం మనం చూస్తున్నాం. సో ఆసియా కప్లో ఇప్పటివరకు పాకిస్తాన్ ఆడిన మ్యాచెస్ సంగతి చూస్తే ముందుగా గ్రూప్ ఏలో ఉన్నటువంటి పాకిస్తాన్ వర్సెస్ యూఏఈగా మ్యాచ్ సెప్టెంబర్ 17న రీసెంట్గా జరిగిన మ్యాచ్ 41 రన్స్తో పాకిస్తాన్ గెలుపొందింది. ఆ తర్వాత 6th మ్యాచ్ అటు గ్రూప్ ఏలో ఉన్నటువంటి పాకిస్తాన్ వర్సెస్ ఇండియాతో పాకిస్తాన్ కుప్ప కూలిపోయింది. షేక్ హ్యాండ్ వివాదం స్టార్ట్ అయింది ఇక్కడే. ఇక పాకిస్తాన్ వర్సెస్ ఓమన్ 12th సెప్టెంబర్లో జరిగిన మ్యాచ్లో 93 రన్స్తో పాకిస్తాన్ గెలిపొందింది. అంటే అవుట్ ఆఫ్ 3 మ్యాచెస్ 2 మ్యాచెస్ పాకిస్తాన్ గెలిచింది, 1 మ్యాచ్ ఓడిపోయింది. ఇక సూపర్ 4లో పాకిస్తాన్ వర్సెస్ ఇండియాగా జరిగినటువంటి ఈ మ్యాచ్లో పాకిస్తాన్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. కొంత పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి ప్రవర్తనలు చేసినా కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఈరోజు శ్రీలంకతో మ్యాచ్ ఉండబోతోంది. ఈ మ్యాచ్లో గెలిస్తేనే కొంత పాకిస్తాన్కి జీవోత్సవం ఉంటుంది, లేదంటే పాకిస్తాన్ పని అయిపోయినట్టే. ఇక పాకిస్తాన్ తట్టా బుట్టా సర్దుకొని బై బై చెప్పి ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. సో పాకిస్తాన్ ఈరోజు శ్రీలంకతో తలబడబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో గతంలో శ్రీలంక కూడా చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో శ్రీలంకకు సంబంధించి మ్యాచెస్ మనం చూసినా కూడా శ్రీలంకతో ఆడినటువంటి టీమ్స్లో శ్రీలంక వర్సెస్ అటు ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్, బంగ్లాదేశ్ ఈ 3 టీమ్స్ కూడా చిత్తుగా చేసి శ్రీలంక 3 మ్యాచెస్ గెలిచింది. ఆ తర్వాత సూపర్ 4లో శ్రీలంక అటు బంగ్లాదేశ్తో తలపడి ఓటమి పాలైంది. సో ఇప్పుడు 2 కూడా, ఒకటి ఇండియాతో ఓడిపోయిన టీం, ఇంకోటి బంగ్లాదేశ్తో ఓడిపోయిన టీం, 2 టీమ్స్ కూడా ఈరోజు సాయంత్రం దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్. మరి మ్యాచ్ జరిగి వారికి ఏమైనా కొంత హోప్స్ ఉంటేనే నెక్స్ట్ సెమీస్కి వెళ్తాయి, లేదంటే గుడ్ బై చెప్పి బై బైతో ఇంటికి వెళ్లాల్సిందే. ఈ పిచ్చి కుక్కలు మళ్ళీ ఒకరిపై ఒకరు కొట్టుకుంటున్నాయంట. వీళ్ళకి అలవాటే వెతక, వీళ్ళ గురించి మాట్లాడి మననోరు పోతుంది, కానీ పెద్దగా ఉపయోగం ఏం లేదు. ఈ కుక్కలకు అలవాటే ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరినొకరు కొట్టుకోవడం. సో దీంట్లో సల్మాన్, కెప్టెన్ ఉన్నటువంటి సల్మాన్ని గట్టిగా 4 మ్యాచ్లు 40 స్కోర్ చేయలేడు, వీడి కెప్టెనా అని చెప్పి ఇతరులు దూషిస్తున్నారట. దాంట్లో షాహిద్ని వాళ్ళంతా కలిసి, అరే వెదవా నువ్వేమో స్కోర్ల మీద స్కోర్లు ఇస్తున్నావు, నీ బౌలింగ్ సరిగ్గా లేదు, నువ్వు వచ్చి మాకు చెప్పడం ఏంట్రా అని వాడిని అంటున్నారు. ఒకరి మీద ఒకరు కలిసి నెట్టుకుంటున్నారు. ఇదే క్రమంలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఏమంటున్నారంటే, ఈజ్ ఎ క్రికెటర్ టూ. ఆయన ఏమంటున్నారంటే డైరెక్ట్గా ఆర్మీ వేలే ఆడితే బాగుంటుందేమో మ్యాచ్లో, ప్లేయర్స్ అందరినీ పక్కకు నెట్టి ఆసిమ్ మునిరిగాడు కొంతమంది ఆర్మీని తీసుకెళ్ళి ఆడితే బాగుంటుందేమో అని చెప్పి వాళ్ళు ఇమ్రాన్ ఖాన్ కూడా సెటరికల్గా మాట్లాడుతున్నాడట. దీంతో పాటుగా సీనియర్లంతా కూడా మొహం మీద ఉమ్మేస్తున్నారు. ఈ 11 మంది టీం మొత్తాన్ని కూడా మొహం మీద ఉమ్మేసి అసలు చాతగా అక్కడికి వెళ్ళిపోయి ఉత్తగా అబాస్ పాలైపోతున్నారు అనే రకంగా దూషిస్తున్నారట. ఒకరిపై ఒకరు తిట్టుకోవడాలు, ఇమ్రాన్ ఖాన్ వీళ్ళని తిట్టడాలు. సీనియర్ క్రికెటర్స్ కూడా, పాకిస్తాన్ సీనియర్ క్రికెటర్స్ కూడా వీళ్ళని తిట్లతో ఆడిపోసుకుంటున్నారు. ఎందుకంటే చేతగాక
2 మ్యాచ్లు ఆడితే 2 మ్యాచ్లు భారత్తో ఓడిపోవడమే కాకుండా ఒకడేమో చేతబడి చేశాడని చెప్తారు. భారత్ చేతబడి చేసిందా? భారత్ చేతబడి చేసిందని ఒకడంటాడు. లేదంటే ఇంకొకడేమో షేక్ హ్యాండ్ గురించి వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వద్దన్నందుకే భారత్ ఇవ్వలేదని ఇంకొకటి అంటాడు. పిచ్చిగా మాట్లాడుతున్నారు. సో చాలామంది ఇంకా ఈ చేతబడి అనేటువంటి మాట చాలా చర్చల్లో చాలా పాకిస్తాన్ మీడియా కథనాల్లో వస్తుంది. కాబట్టి ఒక భారతీయుడిగా దీనికి ఒక పరిష్కార మార్గం చెప్తాను నేను. చేతబడి చేస్తామనే అనుమానం మీకుంటే ఈ చేతబడి జనరల్గా పోవాలంటే ఏం చేస్తారు? మీరందరూ 11 మందికి నున్నగా గుండు కొట్టించి వాళ్ళ మెడలో చెప్పుల దండలు వేసి గాడిదలపై ఊరేగించండి, ఊరూరా తిప్పించండి. వాళ్ళకి మొత్తం చేతబడి మొత్తం తొలగిపోతుంది. ఈ శ్రీలంకతో మ్యాచ్ అయినా కూడా సరిగ్గా గెలుస్తారు. శ్రీలంకతో మ్యాచ్ గెలవాలి, మీకున్నటువంటి చేతబడి మొత్తం పోవాలంటే ఈ పని చేయండి. లేదంటే 4 ప్రావిన్సులలో ఖైబర్ పఖ్తుంఖ్వా, పంజాబ్, తర్వాత సింధ్ అండ్ బలూచిస్తాన్ 4 ప్రావిన్సుల్లో ఈ రకంగా ఊరేగించి అక్కడక్కడ రోడ్ల మధ్యలో దీన్ని ఒక స్తంభానికో లేకపోతే ఏదో ఒక దానికి స్తంభానికి కట్టేసి జనాన్ని మొత్తాన్ని పోగేసి కోడిగుడ్లు లేకుంటే టమాటాలతో కొట్టించండి. వీళ్ళకి కూడా చేతబడి మొత్తం తొలగిపోతుంది. శ్రీలంకతో మ్యాచ్ గెలవాలంటే మన సెమీస్లో మళ్ళీ మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఎట్లా కూడా ఈసారి కప్పు 100% ఇండియా అది కైవసం చేసుకోబోతోంది. ఇట్స్ 100% ఫర్ ష్యూర్. అది తప్పకుండా జరగబోతోంది కూడా. అలాంటప్పుడు మీకు ఆ స్థాయి వరకు కనీసం సెమీస్ వరకు రావాలన్నా కూడా మీరు పనిచేయాలి. మీకున్న చేతబడి మీకున్నటువంటి ఈ మూఢనమ్మకాలు మొత్తం పోవాలంటే అసలు కుట్రదారులు అసలు చేతబడులు చేసేటువంటి మొహాలు ఎవరిరా అంటే పక్కాగా ఎగ్జాక్ట్గా అనిపించేది పాకిస్తాన్ ప్రధాన అధినేత. మరి ఆయన బాగుంటేనేగా దేశం బాగుండేది. సో షహబాజ్ షరీఫ్ గారికి అందరికి నుండగా గుండు కొట్టించి మెడలో చెప్పుల దండ వేసి గాడిదలపై ఊరేగిస్తూ ఒక్కో చోట ఒక్కో ప్రావిన్స్లో ఆపి జనాలు మొత్తం పోగులేసి కోడిగుడ్డు టమాటాలతో కొట్టించండి. అప్పుడు మొత్తం చేతబడి అంతా పోయిపోయి మీరు స్వచ్ఛమైనటువంటి నీతిమంతులుగా నిజాయితీమంతులుగా మారిపోయి శ్రీలంకతో జరిగినటువంటి ఈ మ్యాచ్లో మీరు గెలుపొందుతారు. ఈరోజు శ్రీలంకతో మ్యాచ్ ఉంది. ఈ శ్రీలంకతో మ్యాచ్ జరిగి వాళ్ళు ఏమైనా కనుక కొంత వాళ్ళ పర్ఫార్మెన్స్ని చూపించి గెలిస్తేనే రేపటి రోజు సెమీస్కి అవకాశం ఉంటుంది. లేదంటే ఇక బాయ్ చెప్పి తట్టాబుట్ట ఆల్రెడీ సర్దుకొని పెట్టుకున్నారు. ఎక్కడ మ్యాచ్ అయిపోగానే కదా అందులో ఎక్కి వెళ్ళిపోవడమే గ్యారంటీగా. సో మరోవైపుగా ఒకరిపై ఒకరు దూషించుకుంటున్నారట. అరే చేతకాని దద్దమ్మ అంటే ఇంకొకడేమో పనికి మాలిన చవట అంటున్నాడంట. ఒకడేమో అరే పిచ్చివాడవా అంటే లేదా నువ్వే ఒక పిచ్చివాడు అని చెప్పి ఇంకొకడు అంటున్నాడట. షాహిద్ గురించి నువ్వు అసలు బౌలింగ్ ఇదేనారా? అరే బెర్మాన్ ఎందుకు వచ్చేదా? నీకు క్రికెట్ ఆడడానికి వస్తుందా? అది బౌల్ అనేది తెలుసా నీకు? ఏంటి బౌలింగ్ అనేది క్వశ్చన్ చేస్తుంటే లేదు నువ్వే పిచ్చోడం అని చెప్పి ఇంకోటి మాట్లాడుతున్నాడంట. సో ఏదేమైనా వాళ్ళలో వాళ్ళే తిట్టుకుంటున్నారు, దూషించుకుంటున్నారు, వాళ్ళలో వాళ్ళే పిచ్చిగా మాట్లాడుకుంటున్నారు. ఇదంతా జరుగుతున్నటువంటి ఈ క్రమంలోనే శ్రీలంకతో మ్యాచ్ స్టార్ట్ అయింది. సో శ్రీలంకతో మ్యాచ్ సాయంత్రం స్టార్ట్ కాబోతోంది. శ్రీలంకతో మ్యాచ్లో పాకిస్తాన్ డెఫినెట్గా కుప్పగూలిపోవడం ఖాయంగా కనబడుతోంది. సో మీ అభిప్రాయం ఏంటి? శ్రీలంకతో మ్యాచ్లో పాకిస్తాన్ ఎటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది? మళ్ళీ ఒకవేళ గెలిచినా కూడా భారత్తో మళ్ళీ పోటీ పడక తప్పదు, మళ్ళీ అబాస్పాలు కాక తప్పదు, మళ్ళీ చెల్లు అనిపించక తప్పదు. కాబట్టి డెఫినెట్గా పాకిస్తాన్కి అంత రాసి పెట్టుందేమో, అందుకే ఇటువంటి వాటికి సిద్ధంగా ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంకలో ఈరోజు మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు? సో వాళ్ళంతా వాళ్ళే దూషించుకొని వాళ్ళంతా వాళ్ళు తిట్టుకొని వాళ్ళంతా వాళ్ళు ఒక పని చేయండి. ఆ బ్యాట్లు పట్టుకొని ఒకరిని తలగోలు పలగొట్టేసుకోండి. ఇక ఓ పని అయిపోయింది. దూషించుకుంటే ఏమొస్తుంది? మాటలు ఎవరు తెలియరు. సో ఎవడు గొప్ప, మీ దాంట్లో ఎవడు మంచిగా ఆటగాడగా అనేది మీరు పర్ఫామ్ చేసి మీరు చూపించాలనుకుంటే ఆ బ్యాట్ తీసుకొని తల పగల కొట్టుకోడు ఒకరికొకడు. సో ప్రస్తుతం మీ అభిప్రాయం ఏంటి? పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ పైన మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఈసారి కూడా టైంకే కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ సాటిస్ఫై చేసాం, గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేసామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం? పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడమే పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు.
పర్ఫెక్ట్. ఫ్రమ్ ద ఫ్యాక్టరీ టు ద వాల్, టెక్నో పెయింట్స్ డస్ ఇట్ ఆల్.